ప్రభువునందు ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మనము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్ముని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆచరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరము తండ్రి, నీ వాక్యము మాకు హృదయాలకు హత్తుకొని ధ్యానించినప్పుడు మేము నీ మార్గంలో నడుచుటకు మాకు ఎంతగానో అది మార్గం చూపించే వాక్యం తండ్రి. నీవు ఆదరణతో ఏ రీతిగా మమ్మల్ని నడిపిస్తున్నావో ఆ ఆదరణ మేము ఇతరులపైన చూపించగలిగినప్పుడు నీ యొక్క ప్రేమను మేము పంచిన వారమై నిన్ను వలె మేము జీవించగలిగిన మరి గొప్ప భాగ్యం దయచేస్తాను వాక్యంలో సెలవిచ్చా తండ్రి. మరి వాక్యము ధ్యానించినప్పుడు నీవు మాతో కూడా ఉండి మరి నీ యొక్క మరి వాక్యంలో విశదపరిచిన ప్రతిదీ కూడా మేము పాటించుటకు, మా జీవితాలను ముందుకు నడిపించుటకు మార్గదర్శనం ఉండులాగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. సమస్తమైన ఆదరణ కలగజేసిన దేవుణ్ణి మనము స్తుతించక మానము, స్తుతించవలసిందే. అయితే దేవుడు ఏ ఆదరణతో మనల్ని నడిపిస్తున్నాడు, అదే ఆదరణతో మనము కూడా శ్రమలలో ఉన్న వారిని నడిపించమని వాక్యం చెప్తుంది. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఏ రీతిగా విస్తరించినాయో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా విస్తరించి ఉంది. క్రీస్తు యేసు యొక్క శ్రమలు మన యందు ఏ రీతిగా విస్తరించినావో మరి అటువంటి శ్రమలలో మనం ఏ రీతిగా ఆదరించబడుతున్నామో ఆదరణ ఇతరులకు చూపించగలిగినప్పుడు మరి దేవుని యొక్క ప్రేమను పంచిన వారు అవుతాం. అది కాకుండా ఇతరులపైన మరి ద్వేషము కలిగి ఉంటే ఆదరించవలసిన సమయంలో మనం ద్వేషిస్తున్నాం. ఇతరులను ద్వేషించి వారిపైన పగ, ప్రతీకారం అనేక రీతిలుగా మనం చేస్తున్న యోచనలు మరి వారికి ఏమవుతుంది? ఆదికాండము 29వ అధ్యాయంలో మనం చూస్తే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ద్వేషింపబడితే జరిగిన కార్యం ఏంటి? నీవెవరినైతే ద్వేషించావో, ఎవరి పట్లనే ద్వేషాన్ని చూపిస్తున్నావో, ఎవరు ఏ రీతిగా ఉండకూడదనుకుని నువ్వు ద్వేషిస్తున్నావో వారి పట్ల యెహోవా గొప్ప కార్యాన్ని చేసినట్టు ఇక్కడ చూసాం. యాకోబు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. మరి రాహేలు గురించే మరికొన్ని సంవత్సరాలు మేనమామ దగ్గర ఊడిగించేశాడు. ముందుగా రాహేలుని చేసుకోవాలనుకున్నాడు, కానీ లేయాని కట్టబెట్టారు. మళ్ళీ రాహేలు గురించి మరొక 7 సంవత్సరాలు గొర్రెల కాపరగా మామ దగ్గర ఊడిగించేశాడు. రాహేలు విషయంలో ఎంతగానో ప్రేమిస్తున్నాడు. లేయాను ద్వేషించుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచాను. అంటే అప్పటికి ఎవరికి పిల్లలు లేరు, లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఎందుకని? లేయా ద్వేషింపబడటం వలన. ఎప్పుడైతే ద్వేషానికి గురైపోయాడో ఆదరించే దేవుడు ఉన్నాడు. నీ యొక్క ద్వేషము నీ పగవారిపైన, నీ శత్రువులపైన, నీకు విరోధులపైన నువ్వు పెంచుకున్న ద్వేషము వారికి దీవెనకరంగా మారుతుందేమో చూసుకోవాలి. మనం ద్వేషించిన వారి పట్ల దేవుని యొక్క కృప ఉంటుందని మర్చిపోవద్దు. మనం ద్వేషిస్తున్నాం కాబట్టి మన దేవుడు కూడా వాళ్ళని ద్వేషిస్తాడని అనుకోవద్దు. ద్వేషము దేవునికి సంబంధించిన విషయం కాదు. ఆదరణ కలిగిన దేవుడు మనకున్నాడు. ఆదరించవలసిన సమయంలో ద్వేషిస్తే వారి పట్ల దేవుని యొక్క సంకల్పము ఏ రీతిగా ఉంటుందో తెలియదు. మనము గత వారం విన్నాం కదా, యేసబ్బు విషయంలో అన్నలు ద్వేషించారు, మరి పగబట్టారు, మరి రక్త సంబంధి అయినను చంపేయాలనుకున్నారు. మరి తండ్రికి కూడా ఎంతో క్షోభన కలిగించారు. ఇన్ని ద్వేషముతో చేస్తున్న క్రియల వలన యేసబ్బుకి ఏమైంది? కొంతకాలము శ్రమ రావచ్చేమో, కానీ ఏమైంది అక్కడ? ఇతరులు నీకు చేసే హాని చివరకు నీ జీవితం పట్ల దేవునికున్న ప్రణాళికను నెరవేర్చేదిగా ఉంటుంది. అంటే దేవుని ప్రణాళిక, మరి దేవుడు నువ్వు ఏ రీతిగా ఉండాలని ఎంచుకున్నాడో నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది.
అయితే మన యొక్క క్రియల వలన అనేక విషయాలు ఆ ప్రణాళికను నెరవేర్చని సంఘటనలు ఉంటాయి. అది మనకు తెలియకపోవచ్చు. మనం దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే మరి ఆ ప్రణాళిక నెరవేర్చే రీతిగా దేవుని కృప ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చబడే సమయప్పుడు దేవుడు మన పైన మన ఆదరణ కలిగించేది. ఎప్పుడు ఇతరులు ద్వేషించినప్పుడు కూడా దేవుని ప్రణాళిక నెరవేర్చే సమయం ఆసన్నమైంది. యోసేపు పట్ల మరి ఎంతగానో ఉన్నత స్థితికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయని దేవుడు కళాభావంతో తెలియచేస్తే అన్నలు ద్వేషించారు. ఆ ద్వేషము అతని దీవెనకరముగా మార్చి దేవుడు ఏదైతే దర్శనంలో ఇచ్చాడో ఆ రీతిగా ఐగుప్తులకు ప్రధానిగా ఎదగలిగాడు. మరి ఆ ద్వేషాన్ని దేవుడు తన ప్రణాళిక చొప్పున మరి ఎంతగానో దీవెనకరమై ఆదరించే దేవుడు. కాబట్టి ద్వేషిస్తే మనుషులను నువ్వు ఎంతగానో శోధిస్తున్నావు అనుకుంటావు, లేకపోతే దానివల్ల నీకు ఎంతగానో ప్రయోజనం ఉంటుందనుకుంటున్నావు. కానీ నీ ద్వేషము ఇతరులకు దీవెనకరంగా మార్చే దేవుడు ఉన్నాడు. అంటే నీ పట్ల ద్వేషంతో ఉన్న వారి విషయంలో కూడా ఇదే నెరవేరు. లేయా విషయంలో మరి లేయా చేసిన గొప్ప పని కానీ మరి లేయా మరి విశ్వాసంతో ఉన్నది కానీ అక్కడ లిఖించబడలేదు. కానీ లేయాను ద్వేషంగా ఎప్పుడైతే చూశారో దేవుడు ఆదరణ కలిగిస్తాడు. కాబట్టి నిన్ను అనేక మంది ద్వేషిస్తున్నారు, నీ పైన అనేక మంది పగతో ఉన్నారు, నిన్ను అనేక రీతులుగా శోధిస్తున్నారు. కాబట్టి నాకు ఎక్కడ స్వాంతన ఉంది, నాకు ఎక్కడ మరి కాపుదల ఉంది, నాకు రక్షణ లేదు, లేకపోతే నాకున్న బలము తక్కువ, నాకున్న బలగము తక్కువ, మరి వీరందరితో నేను యుద్ధము పోరాటము ఈ ద్వేషాన్ని గెలవలేమనుకునే అవిశ్వాసానికి గురి కావద్దని దేవుని వాక్యం చెప్తుంది. ఆదికాండము 16వ అధ్యాయం 4వ వచనం చూస్తే అబ్రహాముకి సంతానం లేదు. మరి వృద్ధాప్యం వచ్చింది కాబట్టి శారా తన యొక్క దాసితో మరి వెళ్ళి కుమారుని కనమంది. మరి ఎప్పుడైతే ఆమెను భార్యగా చేసుకుని లేకపోతే కుమారుని కన్నాడో దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా కనబడింది. ఇక్కడ బైబిల్లో చాలా తక్కువ సార్లు ఇటువంటి పదజాలం ఉంటుంది. దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదిగా కనబడిందని. ఆ రీతిగా ఎక్కడ సంబోధించిన సంఘటన చాలా తక్కువ, దాని అని. కానీ ఒక బానిసగా వచ్చి మరి అక్కడ ఎంతో ఊడిగం చేసే సమయంలో మరి ఎప్పుడైతే మరి కుమారు గురించి ఇచ్చిందో తన స్థానాన్ని మర్చిపోయి, తనకిచ్చిన అవకాశాన్ని మర్చిపోయి, తను వారు ఇచ్చిన సాధన అన్నీ మర్చిపోయి మరి యజమానురాలని నీచ స్థితిలో చూసే యొక్క పరిస్థితిని చూసినప్పుడు, అంటే చాలా స్వల్పంగా వచ్చిన ఆధిక్యతను అతిగా మరి ఎప్పుడైతే యోచించిందో మరి ఆమె విషయంలో కూడా మరి వాక్యం కూడా ఆ రీతిగా లిఖించబడింది. కాబట్టి మనకి వచ్చిన అవకాశం, మనకు వచ్చిన అనుకూల పరిస్థితులు, లేకపోతే మనల్ని హెచ్చించిన రీతిని బట్టి మనం ఇతరుల్ని నీచ స్థితిలో ద్వేషించే స్థితిలో చూడకూడదు. అంటే మనము ఉన్న స్థితిని బట్టి ఇతరుల నీచ స్థితిలో మనము యోచించకూడదు. ఎందుకని వారికి దేవుడు ఎందుకు నా పరిస్థితి వచ్చిందో లేదా నిన్ను ఎందుకు హెచ్చించాడో నీకు అవగతమయ్యే స్థితి తర్వాత వస్తుంది. అంటే నేను హెచ్చించినంత మాత్రాన ఇతరులను హెచ్చించలేదు కాబట్టి వారిని నువ్వు నీచమైన స్థితిలో లేకపోతే ద్వేషంతోనూ తృణీకరించే రీతిగా కానీ వారిని ద్వేషించే రీతిగా కానీ వారి పట్ల తక్కువ మరి భావం కలిగిన మరి విషయాలన్నీ కూడా చూస్తే నీకు ఇచ్చిన హెచ్చింపు నిన్ను బట్టి కాదు, పరిస్థితిని బట్టి దేవుడు ఇవ్వచ్చు. అయితే నీవు ఇతరుల పట్ల చూపించిన దాన్ని బట్టి నీ యొక్క స్థితి మార్చబడే దుర్గతి రాకముందే నీవు నీ యొక్క పరిస్థితులను మార్చుకోవాలి. అంటే మనకున్న స్థితిని బట్టి ఇతరులను చాలా తోలనాటం కానీ మరి ఇతరులని కించపరచడం కానీ ఇతరుల పట్ల మనము చాలా స్వల్పమైన పదజాలంతో కానీ మన యొక్క క్రియలుంటే మనము దేవుని యందు కూడా ఎంతగానో మరి తగ్గించిన వారముగా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే హగరు ఆమెను నీచ స్థితిలో చూసిందో అబ్రహాము ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏమన్నాడు, ఆమెను నీకు ఇచ్చాను, నువ్వేమైనా చేసుకో. మరి అక్కడి నుంచి ఆమె పారిపోయే స్థితికి వచ్చింది. మరి మనకిచ్చిన ఆధిక్యతను మనం అతిగా యోచించి, అతిగా ఉపయోగించి, అతిగా మన ఇతరులను దూషించి తోలనాడి చేస్తే వారిని దీవించే దేవుడు ఉన్నాడు, వారి పట్ల దేవుని కృపను కురిపించే దేవుడు ఉన్నాడు. నీవు ద్వేషించే దాన్ని ఆదరణకర్త మరి తన యొక్క ప్రణాళికతో హెచ్చించే సమయంలో నీ యొక్క ద్వేషము వారికి దీవెనకరమైనప్పుడు నీ స్థితి ఏంటి? నిన్ను ఆదరించిన దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ ఆదరణను ఇతరులకు చూపించమన్నాడు. ఆ రీతిగా కాకుండా నీవు ఇతరులను ద్వేషిస్తే నీకు ఇచ్చిన ఆదరణ కూడా దేవుడు తీసివేసే పరిస్థితులు వస్తున్నాయి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం మనం చూస్తే దావీదు పురానికి బీటలను గురించి సరిచేయడానికి మంచి బలాఢ్యుడైన
యెరోబాముని ఎన్నుకొని అక్కడ మరి వాటన్నిటిని చేయాలని నిమిత్తం పంపించినప్పుడు మరి మార్గ మధ్యంలో షిలోహు ప్రవక్త మరి యెరోబాముకి కనబడి మరి తనపైన వస్త్రాన్ని చించి 10 భాగాలు అతనికి ఇచ్చి 2 భాగాలు పారేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు? దేవుడు త్వరలో దావీదు రాజ్యాన్ని తీసివేసి 10 గోత్రాలు నీకు ఇచ్చే గొప్ప భాగ్యం కలగచేస్తున్నాడు. ఎందుకని మరి సొలొమోను దేవుని కృపలు పొంది దేవుని యొక్క గొప్ప మహిమా ప్రభావాలను చూసిన అతను తన యొక్క భార్యల వలన అన్య దేవతలను ఆరాధించే సమయంలో దేవుని యొక్క ఉగ్రత మరి సొలొమోను సామ్రాజ్యము పైన, అంటే ఆ సొలొమోను తదనంతరము అది మరి 2గా చీలిపోయే యొక్క దౌర్భాగ్య స్థితి ఎందుకని వచ్చింది? మరి సొలొమోను వార్ధక్యంలో అన్ని స్త్రీలను చేసుకున్నప్పుడు వారి యొక్క ప్రలోభానికి గురయ్యి వారి ప్రోద్బలంతో అన్య దేవతల ఆరాధన ఎప్పుడైతే వచ్చిందో మరి అక్కడ నుంచి దేవుని యొక్క మందిరం కట్టినాను. దేవుడు ఏమన్నాడు? అక్కడ నా ఆరాధన లేనప్పుడు నేను ఉన్నాను అన్నాడు. కాబట్టి అక్కడి నుంచి సొలొమోను సామ్రాజ్యాన్ని మరి 2గా, ఎందుకని దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యెరూషలేములో దావీదు సంతతి ఉండాలి కాబట్టి యూదా గోత్రంలో వాళ్ళు మాత్రం ఉంటారు, తక్కినవన్నీ నీకు ఇస్తానని మరి షిలోహు ప్రవక్త ద్వారా తెలియచేసినప్పుడు మరి యెరోబాము ఏమనుకుని ఉండాలి? దావీదు దగ్గర రాజు ఉన్నాడు, వారసత్వంలో వస్తున్నాడు, నాకు కలుగుతుంది అనుకున్నాడా? ఇది కలగటము లేతే దీని గురించే ప్రయాసపడాలనుకున్నాడా? కానీ ఎంతో విశ్వసించాడు యెరోబాము, ఎంతగానో నమ్మాడు, విశ్వసించాడు. అయితే ఐగుప్తుకి వెళ్ళిపోయి తలదాచుకున్నాడు. సొలొమోను మరణించిన తర్వాత యెరోబాము ఎప్పుడైతే పట్టాభిషేకం చేసుకుంటున్నాడో విషయాన్ని తెలిసి ఇశ్రాయేలు అందరితో కూడి వచ్చి సొలొమోను మరి అధికమైన పనులు అనేక శ్రమలు పడ్డారు కాబట్టి తగ్గించమంటే ఆ విషయాన్ని తన తోటి వారితో చర్చించి నిర్లక్ష్యం చేసి పెద్దల మాట విన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కలిసి 10 గోత్రాలకి రాజుగా యెరోబాము రాజుగా అవుతాడు. అయితే ఏ నిమిత్తమై దేవుడు మరి సొలొమోను నుంచి ఆ రాజ్యాన్ని మరి తీసివేసి యెరోబాముకి ఇచ్చాడో, మరి ఏ దేవతల ఆరాధన వలన అతనికి అది దొక్కిందో అది తెలిసి కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క సంకల్పము ఆ రీతిగా తను దీవించబడ్డాడని తెలిసినా కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? మరి యెరూషలేముకి అందరికి వెళ్ళి ఆరాధన చేసుకుంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా యెరూషలేములో ఉన్న రెహబాము వైపు తిరిగిపోయి తనకు వ్యతిరేకం అవుతారనుకుని మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో చూస్తే యెరోబాము ఏం చేశాడు? 2 దూడలను చేసి ఆ రెండింటిని ఇవే మనల్ని ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చిన దేవతలు, వీటిని పూజించమని ఆ బంగారు దూడల్ని దేవతలుగా ఆరాధిస్తున్నాడు. ఆరాధించే రీతిగా ప్రకటన చేసి, అంటే యెరూషలేముకి మరి అక్కడ మరి దేవుని యొక్క మందిరం ఉంది, మరి అందరూ వెళుతున్నారు, గొప్ప మందిరం ఉంది, అది మనకు లేదు, మరి అక్కడికి అందరూ వెళ్ళిపోతే మన దగ్గర రారు, అటువంటి మందిరం మనకు లేదు కాబట్టి ఆ ద్వేషము, అటువంటి మందిరం కన్నా మనం ఇక్కడ వేరే రీతిగా ఉండాలి. ఎప్పుడైతే మరి రెహబాము పైన ద్వేషముతో మరి యెరూషలేము మందిరం ఉంది కాబట్టి నాకు లేదనుకునే యొక్క మరి ఈర్ష్యతో ఇక్కడ దూడలను చేయించాడు. అయితే యెరోబాముని మరి ఎందుకు దేవుడు తనని ఆ రీతికి హెచ్చించాడో మర్చిపోయాడు. తను చేస్తున్న క్రియను కూడా మర్చిపోయాడు. తను చేస్తున్న క్రియ మరి ఇంతకుముందు రాజు చేశాడు కాబట్టే దేవుడు తనకి ఆ స్థితి ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయి మరి యొక్క బంగారు దూడలను మరి పూజించే స్థితికి వచ్చాడు. కాబట్టి ద్వేషముతో ఈర్ష్యతో ఉన్న మనిషి మరి ఏం చేస్తాడు? తను ఏం చేస్తున్నాడో ఆ విషయాన్ని మర్చిపోతాడు. తను ఏ రీతిగా మరి ఆదరించబడ్డాడో, తను ఏ రీతిగా కనికరించబడ్డాడో, దేవుని ప్రేమను పొందాడు, ఈ విషయాలను మర్చిపోయి తన యొక్క ద్వేషానికి, పగకి, ప్రతీకారానికి, లేకపోతే ఇతరులకున్న దాన్ని మరి ఏ రీతిగా పొందాలనో లేదా దాన్ని నాశనం చేయాలనో దానికన్నా మరి ఇంకొక రీతిగా చేరిన క్రియలు మరి అంతకుముందు వారు చేసిన దానికన్నా మరి దుర్మార్గపు క్రియ చేసి ఇంకా దుర్గతికి పోయే పరిస్థితులు, అంటే మనం ఏమి చేస్తున్నామో కూడా మరి గ్రహించలేని, మనం ఎటువంటి దుర్మార్గపు క్రియలు ఉన్నా కూడా మరి యోచించలేని పరిస్థితులు, అటువంటి క్రియలు చేసి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయే యొక్క క్రియ మనము పరిస్థితి వస్తుంది. కాబట్టి ద్వేషం అనేది మనిషిని ఏ రీతిగా పతనం చేస్తుందో, ఏ రీతిగా నాశనం చేస్తుందో, నీ యొక్క ద్వేషము నీకు లాభకరమని అనుకుంటే అది చాలా విచారమైన విషయం. నీ యొక్క ద్వేషము ఇతరులకు ఏమీ చేయకపోగా నీకు నీ యొక్క మరి ఆదరణ కలిగించిన దేవుడు నిన్ను విడిచే పరిస్థితులు నీకు వస్తున్నాయి. నీవు మరి ఆ ఇతరులపైన ఉన్న ద్వేషము వారికి దీవెనకరంగా మారి వారు దీవించబడే స్థితి ఉంది. కాబట్టి ఇతరులు ద్వేషిస్తున్నారు, ఇతరులు నీ పైన పగతో ఉన్నారు, ఇతరులు ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి కాబట్టి నాకు రక్షణ లేదని అనుకోవద్దు.
నీపైన ద్వేషం చూపించే వారి పట్ల దేవుని యొక్క ఉగ్రత ఎంతగానో క్షోభించే పరిస్థితులు వస్తాయి. కానీ నీపైన వారు చూపించిన ద్వేషము నీకు దీవెనకరంగా మారుతుందని నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో, లేకపోతే ఆ యొక్క ద్వేషములో జరిగే క్రియలన్నింటి నుంచి కూడా దేవుడు విడిపిస్తూ నిన్ను గొప్పగా చేస్తాడనే విశ్వాసంతో నీవు ఉన్నప్పుడు నీవు దీవించబడతావు, హెచ్చించబడతావు. యోసేపు బానిసగా వెళ్ళినప్పుడు బానిసగానే ఉండిపోయాడా? మరి యోసేపు జైలుకి వెళ్ళినప్పుడు జైలు ఉండిపోయాడా? మరి తనకు కలల భావం వలన మాత్రమే మరి హెచ్చించబడ్డాడంటే దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి చెప్పగలిగాడని రాజు విశ్వసించాడు. అంటే నువ్వు కలలలోనో నీతిమత్వంతోనో లేకపోతే ఇవన్నీ కాదు, దేవుడు నీ పట్ల ఉన్నాడని ఇతరులు చూసినప్పుడు నిన్ను ద్వేషించే వారు కూడా భయపడే పరిస్థితి వస్తాయి. కాబట్టి నీ నీతిమత్వము ఇతరుల యొక్క ద్వేషాన్ని ఏది కూడా నిన్నేమి చేయకుండా నిలువరించే గొప్ప స్థితిలో ఉంది కాబట్టి నీ నీతిమత్వాన్ని విడకూడదు. ఇతరులపైన ద్వేషంతో నువ్వు ఉండకూడదు. నీవు ద్వేషించిన వారు దీవించబడినప్పుడు నీ ద్వేషము నిన్ను హానికరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందని చూసుకోవాలి. మరి ఇక్కడ రెహబాము మరి తన యొక్క సామ్రాజ్యాన్ని కోల్పోయే దుస్థితులు అనేక క్రియలు చేసినా మరి నిలవలేదు. కాబట్టి దేవుడు నిన్ను దీవించాడు, ఆస్వాదించాడు. నీ యొక్క దీవెనలు, నీకు ఇచ్చిన ఆశీర్వాదము, నీ యొక్క జీవితం నడిపించే గొప్ప విషయంలో నీవు ఆదరించేవాడిగా ఉండాలి. కానీ దేవుడు చూపించిన నీ ఆదరణను ఇతరులకు చూపించగలిగి ప్రేమించేవాడు ఉండాలి. కానీ ఇతరులను ద్వేషించి లేకపోతే ఇతరులను నీచమైన స్థితిలో చూసేవాడిగా నువ్వు ఉంటే, ఎప్పుడైతే మరి హగరు శారా పట్ల నీచమైన స్థితి చూసిందో హగరు యొక్క స్థానాన్ని కోల్పోయి అడవుల్లోకి పారిపోయింది. ఎప్పుడైతే రాహేలు లేయా పైన ద్వేషం చూపించిందో మరి రాహేలు కన్నా ముందు లేయా గర్భము తెరవబడింది. అంటే వాళ్ళని కుమారుని సంతతినిచ్చి రాహేలు అనేక రీతిలుగా క్షోభిస్తూ మరి దేవుని సందులో మరి ఎంతగానో మొరపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతరులను ద్వేషిస్తున్నాము, ఇతరులపైన మనకి పగ ఉంది, ఇతరులపైన మనకి ఉన్న యొక్క క్రియలు వారికి హానికరముగా ఉండాలని లేకపోతే వారు ఆ స్థితిలో ఉండకూడదనుకునే యోచన చాలా దుర్మార్గపు యోచన క్రియ. అటువంటి యోచన నుంచి ఎప్పుడైతే నువ్వు మరల్చుకున్నావో, ఆదరణ ఇతరుగా చూపించగలిగావో, నీ పట్ల దేవుని యొక్క ఆదరణ మరింతగా హెచ్చింపబడి నువ్వు దీవించబడతావు. రెహబాముకి దేవుడు ఎంతగానో మరి ఆదరణతో మంచి గొప్ప స్థితిని ఇద్దామంటే మరి ఇచ్చిన దాన్ని రీషతో ద్వేషముతో మరి ఆ రాజుకుంది కాబట్టి నాకు ఉండాలని మరి ఏ దేవతలను ఆరాధించి లేకపోతే ఏ దేవతల వలన ఆయన రాజ్యాన్ని కోల్పోయి ఇతనికి ఇచ్చాడో అది కూడా మర్చిపోయి ఆ యొక్క ద్వేషములో, ఆ యొక్క పగలో మనిషి చేసే క్రియలు తమ ఏ స్థితిలోకి కూరుకుపోతుందో తెలియదు. కాబట్టి ద్వేషము మనిషిని పతనానికి తీసుకువెళుతుంది. ద్వేషం మనిషిని అనేకమైన అరాచక క్రియలకు చేయడానికి మూలం. ఆ ద్వేషము ద్వారా తన యొక్క స్థితిని, పరిస్థితులను సమస్తమును కోల్పోయిన వారిని అనేక మందిని చూస్తాం. ఆఖరికి ద్వేషం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ద్వేషం వలన ఇతరులు కొంత హాని జరిగించవచ్చేమో, కానీ నీకు జరిగే హాని, నీకు జరిగే నష్టము, నీ యొక్క దేవుడు నిన్ను మర్చిపోయే స్థితి, నీ ఆదరణకర్త నీ నుంచి విడిపోయే స్థితి, అటువంటి దౌర్భాగ్యపు స్థితి తెచ్చుకోకముందే నీ యొక్క ద్వేషాన్ని విడు. నీ యొక్క మరి నీచత్వమైన క్రియలు తీసివేయి. నీకు ఆధిక్యతను బట్టి దేవుని నుంచి మరింత ఆదరణ పొందే రీతిగా నువ్వు ఇతరుల పట్ల ఆదరణ చూపించినప్పుడు ఆదరణకర్త నిన్నెప్పుడు వీడి ఉండడు. నీకు వచ్చిన శ్రమలో, నీకు వచ్చిన కష్టములో, ఇబ్బందులలో, సమస్యలలో నువ్వేదైతే ఎదుర్కొనాలనుకున్నావో దేవుని ప్రణాళిక నీ పట్ల ఉన్నది నెరవేర్చుటకు ఇతరుల యొక్క ద్వేషము, పగ నిన్ను దీవెనకరంగా మార్చే గొప్ప స్థితి దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు నీ ఆదరణకర్తను మర్చిపోకుండా నీవు చూపించే ఆదరణతో మరింతగా హెచ్చింపబడి నీ యొక్క ప్రతి పరిస్థితిని మార్చుకొని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవునికరమైన స్థితిలో నీ యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి రెండు గొప్ప భాగ్యము కలిగించే దేవుడు ఆదరణకర్త మనకున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఆదరణ పొందిన మనము ఆయన శ్రమలలో ఆయన చూపించే ఆదరణ మనము కూడా చూపించి దేవుని యొక్క ప్రేమను పొందేవారు ఉండాలంటే మనము ద్వేషము, పగ, ఈర్ష్యని వీడి ఆదరణ కలిగిన జీవితము దేవుని యొక్క మార్గంలో వెళుతుంది. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యం ద్వారా మాకు ఆదరణకరమైన వాక్యం ఇచ్చావు. ఆదరించడంలో గొప్పతనాన్ని చూపించావు. మా యొక్క ఈర్ష్య ద్వేషాల వలన మా యొక్క జీవితాలు ఏ రీతిగా పతనం అవుతుందో చూపించావు. కాబట్టి ఆ ఈర్ష్య ద్వేషంతో మా యొక్క జీవితాలను మరి ఎంతగానో మరి నీ సన్నిధికి దూరంగా కాకుండా మేము వాటి నుంచి దీవెనకరమైన మరి పరిస్థితులు నీ యొక్క కృపతో పొందగలిగి ఆ యొక్క మమ్మల్ని ఇతరులను ద్వేషించిన మరి ఆ ద్వేషం నుంచి కూడా నీ యొక్క దీవెనలు పొందుతామనే విశ్వాసంతో మేము
ముందుకు వెళ్ళేలాగా నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.